చేస్తూ మంచిది. మనము గత కొంతకాలం నుంచి ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాలలో వర్ధిల్లుతాము అనే విషయాన్ని ఆధారం చేసుకొని అనేక లేఖన భాగాలను ధ్యానం చేసుకున్నాం. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం అది కదండి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, తెలియని విషయాలేం కాదు. కానీ అయినప్పటికీ కూడా చాలా సందర్భాలలో మనం తప్పిపోతూ ఉంటాం. విషయం తెలిసినప్పటికీ కూడా మనం జీవించే జీవిత విధానంలో మనము ఆత్మానుసారంగా కాకుండా, లేకపోతే ఆత్మను మనము దుఃఖపరుస్తూ, లేకపోతే ఆత్మను ఆర్పివేస్తూ, ఆత్మ చెప్పిన సంగతులను వినకుండా మన సొంత ఆలోచన జ్ఞానము మీద ఆధారపడుతూ జీవిస్తూ ఉంటాం. కానీ క్రైస్తవ జీవితము దానికి అంగీకరించదు. లేఖనాలు అందుకు అంగీకరించదు. ఏ సమయంలో అయినా, ఏ సందర్భంలో అయినా, ఏ పరిస్థితులలో మనం వెళ్తున్నప్పటికీ ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అని అంటే, ఆయన మీద ఆధారపడుతూ, లేకపోతే ఆత్మ చెప్పే సంగతులను వినుకుంటూ ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? మనం వెళ్తున్న ఏ పరిస్థితి అయినా ఆయనకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. మనం వెళ్తున్న ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో మనం ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో ఆయనకు తెలుసు కాబట్టి, ఆ పరిస్థితులను మార్చగల సమర్థుడు ఆయన మాత్రమే కాబట్టి సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. ఆయన మార్గాల మీద, లేకపోతే ఆయన చెప్పే ఆ స్వరం ఏదైతే మనకు వినిపిస్తుందో లోపల నుంచి, ఆ స్వరానికి లోబడి జీవించాలి అన్నది లేఖనాల యొక్క ప్రాముఖ్యమైన సారాంశం. సో ఇవన్నీ మనకు తెలుసు. అనేక విషయాలను లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ వచ్చాం ఈ 3 నెలలు కూడా. అయితే ఈ రోజుతో ఈ అంశాన్ని మనం ఇక్కడ కంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటిదాకా ఏవైతే నేర్చుకున్నావో వాటన్నిటి యొక్క సినాప్సిస్ని మనం ఒకసారి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, క్రైస్తవ ఇందాక మనం చెప్పబడినట్టుగా మనము, లేకపోతే క్రైస్తవ జీవితము ఆత్మ సంబంధమైనది అనేది నేర్చుకున్నాం. క్రైస్తవ జీవితం అన్నది అదృశ్యమైన వాటి గురించిన ఆలోచనలు, లేకపోతే అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆశపడడంలో, లేకపోతే వాటి గురించి వాటిని వెంబడించడంలో, వాటిని వెతకడంలో జీవించే జీవిత విధానము. పరసంబంధమైనది, లేకపోతే మనం గత వారం నేర్చుకున్నట్టుగా అంతరంగ స్వభావానికి సంబంధించినది. ఇన్నర్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో, బాహ్య స్వభావం కాదు కానీ అంతరంగ స్వభావం ఏదైతే ఉందో దానికి సంబంధించినది. క్రైస్తవ జీవితం అన్నది హృదయానికి సంబంధించినది. చూడండి, మనం ఆలోచన చేస్తే ఇవన్నీ తెలుసు. ఏదైతే మనకు కనిపించట్లేదో వాటి గురించి మాత్రమే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. క్రీస్తు వారిని వెంబడిస్తున్నాము అని అంటే అదృశ్యమైన పరసంబంధమైన విషయాల గురించి మనము వెంబడిస్తున్నాము అని అర్థం. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాము అని అంటే విశ్వాసము అది పరలోకానికి సంబంధించింది, లేకపోతే హృదయానికి సంబంధించింది కదండి. విశ్వాసము కనిపించని దానిని విశ్వసిస్తుంది, కనిపించని దానిని విశ్వసిస్తుంది కదా. కనిపించని దాని యొక్క నిజస్వరూపము కదండి. మనం ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నామో దాని యొక్క నిజస్వరూపం. ఏది నేర్చుకున్నా, ఏది చూసినా, ఎన్ని వారాలు మనము ఏ లేఖన భాగాలని మనము టచ్ చేసే ప్రయత్నం చేసినా ఆత్మ సంబంధమైన విషయాలకు సంబంధించినది ఆత్మీయ జీవితం, లేకపోతే క్రైస్తవ జీవితం. పరసంబంధమైన విషయాలకు సంబంధించింది. ఈ లోక సంబంధమైనది కాదు, దృశ్యమైన వాటి గురించినది కాదు, లోకములోని విషయాల పట్ల శ్రద్ధ కలిగి జీవించడం కాదు, ఎమోషన్స్ మీద ఆధారపడ్డది కాదు, మన మైండ్ సెట్ మీద ఆధారపడింది కాదు, కనిపించే వాటి మీద ఆధారపడింది కాదు. ఈ రెండున్నిటిని మనము సపరేట్ చేసి చూడడానికి ప్రయత్నం చేశాము. ఇది వేరు, ఇది వేరు అన్నట్టుగా. ఈ రెండు కూడా మన ముందర ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఎలా జీవించాలి నువ్వు, నేను, మనము అన్నది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం కదండి. మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2 కొరింథియన్స్లో 5వ అధ్యాయము
2 కొరింథియన్స్ 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అంటే భూమి మీద ఉన్న నివాసము శిథిలమైపోతుంది అన్నది అర్థమవుతుంది కదా. అది అశాశ్వతమైనది, నశించిపోతుంది. మన గుడారము అని అంటే మనం ఎందులో అయితే నివాసం చేస్తున్నామో, అంటే ఈ ఫిజికల్ స్ట్రక్చర్ కాదు, కానీ మన శరీరం గురించి రాయబడిన మాట. మనము అంటే నువ్వు నేను, మన పేరు ఏదైతే ఉందో అది శరీరానికి సంబంధించింది కాదు, ఇది ఒక గుడారము మాత్రమే. మన ఆత్మకు పెట్టబడినది మన పేరు. మనం నివాసం చేస్తున్న ఈ గుడారము శిథిలమైపోయినను, ఇది శిథిలమైపోతుంది, ఇది శాశ్వతమైనది కాదు. అయితే శాశ్వతమైన చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదియునైన నివాసము. దీని కొరకు కాదు మనం నివాసం చేసేది, దీని కొరకు కాదు మనం జీవించేది అన్నది సుస్పష్టంగా పౌలు గారు ఇందులో రాస్తున్నారు. దేవుని చేత కట్టబడిన ఒక పట్టణము, ఒక నివాస స్థలము నీ కొరకు, నా కొరకు, మన కొరకు దాచిపెట్టబడింది కదండి. పరలోకమందున్నదని ఎరుగుదుము. పరలోకమందు మనం నివాసం చేసే నివాస స్థలము పరలోకంలో ఉంది. అది మనం ఎరుగుదుము అని అంటున్నాడు. మరి మనం ఎరిగినప్పుడు, మనకు తెలిసినప్పుడు ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి? ఇక్కడ మన నివాస స్థలము ఇది కాదు, ఈ భూమి మీద ఉన్న ఈ నివాస స్థలము శిథిలమైపోతుంది, కానీ మన నివాస స్థలము దేవుని చేత కట్టబడినది, అది శాశ్వతమైనది, పరలోకంలో ఉంది అని మనం ఎరుగుదుము అని అంటున్నాడు. మరి ఎరిగినప్పుడు, తెలుసుకున్నప్పుడు మన ప్రయాణము ఏ వైపుగా ఉండాలి? మన ప్రయాణం ఏ వైపుగా ఉంది తెలుసుకునే మన ప్రయాణము పరలోకం వైపుగా జీవిస్తున్నామా, లేకపోతే తెలిసి కూడా మన ప్రయాణము డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నామా, అటువైపుగా జీవించలేకపోతున్నామా కదండి. ఇది మనము చాలా జాగ్రత్తగా ఈ చివరి దినాలలో గమనించాలి. అన్నీ తెలుసు, మనకి తెలియంది ఏది లేదు, అన్నీ తెలుసు. తెలిసినప్పటికీ కూడా మరి ఎందుకు అటువైపుగా నా ఆత్మీయ జీవితం లేదు అన్నది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అన్ని పరిస్థితులను చూస్తున్నాం, సందర్భాలను చూస్తున్నాం, రాకడకు సమీపంగా ఉన్నాం, మన గుడారము శిథిలమైపోతుందని తెలుసు, పరలోకంలో మన కొరకు నిత్య నివాసం ఏర్పాటు చేయబడిందని తెలుసుకున్నప్పటికీ ఎందుకు మన ఆత్మీయ జీవితం అటువైపుగా సాగట్లేదు కదా. ఈ అంతరంగ పురుషుని గురించిన శ్రద్ధ ఎందుకు లేదు మనకి, ఆసక్తి ఎందుకు లేదు మనకి? ఇవన్నీ అశాశ్వతమైపోయేవి అని తెలిసి కూడా ఎందుకు వీటి మీదనే ఎక్కువ సమయము గడపడానికి, ఎక్కువగా ఆశించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఎందుకు జరుగుతుంది ఇలా? క్రైస్తవులలోనే, విశ్వాసులలోనే ఎంత సమయము నేను దేవునికి ఇవ్వగలుగుతున్నాను, ఎంతగా వాక్యం ధ్యానించగలుగుతున్నాను, లేకపోతే నా ఆత్మను నన్ను నేను పరిశీలన చేసుకోగలుగుతున్నాను, పరీక్షించుకుంటూ నా నిత్యమైన నివాసము వైపుగా నా ఆత్మీయ జీవితం సాగుతుంది అని ఎంతమంది మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. శాశ్వతమైనది ఈ లోకంలో మనకు ఏది కూడా లేదు. అది కిందికి వచ్చినప్పుడు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటున్నాడు. కిందికి వచ్చినప్పుడు 6వ వచనంలో, వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలిచూపు వలన కాక విశ్వాసము వలన జీవించేవాడు క్రైస్తవుడు. వెలిచూపు అని అంటే బయట చూపు, బయట పరిస్థితులు. అంటే మనకు ఏదైతే కనిపిస్తుందో చుట్టుపక్కల, మనము కనిపించే దానిని ఆధారం చేసుకొని మన నెక్స్ట్ స్టెప్ ఉండకూడదు. మనకు కనిపించే పరిస్థితులు ఎలా ఉన్నాయి, మనం చూస్తున్నప్పుడు మన సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, మనం వెళ్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి కష్టాల, శ్రమల, బాధల, ఇబ్బందుల, సంతోషమా
ఆనందమా, కంఫర్టబుల్ లైఫ్, అది ఏదైనా కావచ్చు. దీనిని బట్టి కాకుండా, వెలిచూపు వలన కాకుండా అని అంటే మన ఎమోషన్స్ మీద ఆధారపడొద్దు, మన మైండ్ సెట్ మీద ఆధారపడొద్దు, కనిపించే దాని మీద ఆధారపడొద్దు. మరి ఏ విధంగా జీవించాలి అని అంటున్నాడు క్రైస్తవుడు? ఈ విధంగా జీవించకూడదు. వెలిచూపు వలన జీవించేవాడు క్రైస్తవుడు కాదు. పరిస్థితుల వైపు చూస్తూ జీవించడానికి, తదనుగుణంగా మన లేకపోతే మన స్టెప్ వేయడానికి, పరిస్థితులు ఇలా వచ్చాయి కాబట్టి ఇలా చేశానని సమర్థించుకోవడానికి కాదు క్రైస్తవుడు ఉండేది. విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాడు కదా. హృదయానికి సంబంధించింది అది. క్రైస్తవ జీవితము హృదయానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది, ఇన్నర్ మ్యాన్కి సంబంధించింది. బాహ్య పురుషుడు కాదు. బాహ్య పురుషుడు కృషించిపోయేవాడే, ఈ గుడారం శిథిలమైపోయేదే. కానీ అంతరంగ పురుషునికి దానికి సంబంధించినదే. దినము నూతనపరచబడాలి. క్రైస్తవుడు జీవించేది విశ్వాసము ద్వారా మాత్రమే జీవించగలడు. మనం అనుకుంటూ ఉన్నాము ఇక్కడ జీవించే మన లైఫ్ మొదలైంది ఇక్కడ అని అనుకుంటున్నాము. కాదండి, మన జీవితము భూమి మీద మొదలవ్వాల. తల్లి గర్భములో నుంచి మనము తల్లి గర్భములో నుంచి వచ్చామని అనుకుంటున్నాం, ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుంటున్నాం. కాదు, ఈ లైఫ్ ఎక్స్టెన్షన్ అంతే. మన జీవితము పరలోకంలో మొదలైంది. స్టోరీ అక్కడ బిగిన్ అయింది. జగత్తు పునాది వేయబడక మునుపే మొదలైంది మన జీవితము, పరలోకంలో మొదలైంది. ఇది ఎక్స్టెన్షన్ మాత్రమే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము, తర్వాత ముగింపు కూడా పరలోకంలోనే ఉంది. మధ్యలో జరుగుతున్న స్టోరీ అంతే, కానీ మొదలైంది పరలోకంలో. ఆరంభం అక్కడ ఉంది, ఇక్కడ ఆరంభం లేదు. ఇక్కడ మొదలవ్వాలి మన జీవితం. ఇక్కడ మొదలైందని అనుకుని మనం ఎందుకు వచ్చామో తెలుసుకోకుండా మనం ఈ లోకంలోకి వచ్చింది ఇందుకొరకే అన్నట్టుగా మనం చాలా వరకు ఒకవేళ జీవించే ప్రయత్నం చేస్తే మన ముగింపు అక్కడ ఉంటుందా లేదా, ఇది ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మొదలుపెట్టినవాడు ఆయన, స్టోరీని మొదలుపెట్టినవాడు ఆయన. ఆయన మొదలుపెట్టాడు, ఆయననే ముగిస్తాడు. కానీ మన స్టోరీ మన చేతిలో ఉంది అని అనుకుంటున్నాం. నేనే మొదలుపెట్టాను, నేనే జీవించాలి, నా ఇష్టం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. కానే కాదు. అది పరలోకంలో మొదలైంది, పరలోకంలోనే ముగుస్తుంది. పరలోకము కనిపించనిది, ఆత్మ సంబంధమైన లోకంలో జరుగుతున్న సంగతులు ఇవన్నీ అక్కడనే మళ్ళీ ముగించబడుతుంది. కానీ మనం భౌతిక సంబంధమైన ఈ లోకంలో మన గురించి, మన ఆలోచనల గురించి వెలిచూపు వలన జీవించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ వెలిచూపు వలన జీవించే ప్రయత్నం చేస్తున్న ఏ ప్రయత్నం కూడా, లేకపోతే మనము సాధించేది ఏమీ లేదు దీని ద్వారా అన్నది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హృదయ స్థితి ఎలా ఉంది ఆయన ఎదురుట, ఆయన సన్నిధిలో? నా ముందర నిందారహితంగా జీవించమన్నాడు అబ్రహాం గారిని కదండి. 99 సంవత్సరాల వయస్సులో నా సన్నిధిలో నిందారహితంగా జీవించమన్నాడు. ఆయన ఎదుట మన జీవితం ఎలా ఉంది, ఈ విషయాన్ని మాత్రమే ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మలో ఎదగాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ చూపించడానికి ప్రయత్నం చేయాలి, ఆసక్తి చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇన్నర్ మ్యాన్ అభివృద్ధి, లేకపోతే ఇన్నర్ మ్యాన్ రోజు రోజుకి ఏమవ్వాలి, నూతనపరచబడాలి. మన ఫోకస్ అంతా ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రమే ఉండాలి. ఈ విధమైన జీవితం జీవించడానికి ప్రయత్నం చేసేవాడే క్రైస్తవుడు కదా. ఎలా మనము ఆత్మలో వర్ధిల్లుతాము, ఎలా ఆత్మ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తాము అని అంటే, మనం గత వారం కూడా ఒక మాట నేర్చుకున్నాం. కీర్తన గ్రంథంలో ఆ మాట చదివాం కదా. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనంలో లేకపోతే 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అతడు నీటి కాలువల ఓరను నాటబడినదై ఆకువాడక. ఈ చెట్టు తీసుకెళ్ళి ఎక్కడ నాటుతున్నాం? నీటి కాలువల ఓరన, నీటి కాలువ ఒడ్డున నాటితే ఆకు వాడిపోదట.
ఆకు వాడిపోవట్లేదు, ఫలాలు ఇస్తుంది ఆ చెట్టు. ఆకు ఎందుకు వాడిపోవట్లేదు? అది ఆకుకు నీళ్లు పోస్తున్నామా, కొమ్మలకు నీళ్లు పోస్తున్నామా? కాదు. ఎందుకు ఆకు వాడిపోవట్లేదు? ఆ చెట్టు ఫలాలను ఇవ్వగలుగుతుంది. అది నాటబడింది నీటి కాలువల ఓరన, ఒడ్డున నాటబడింది. నాటబడితే మళ్ళీ ఆకు ఏ విధంగా పచ్చగా ఉంది? ఎందుకు అది ఎండిపోకుండా ఉంది? వాడిపోవట్లేదు ఎందుకు అని అంటే, ఆ వేరు ఏదైతే ఉందో, మనకు కనిపించనిది వేరు ఏదైతే ఉందో, రూట్ ఏదైతే ఉందో అది ప్రాముఖ్యం. ఆ రూటు ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఉండాలి, నీళ్లు తగులుతూ ఉండాలి, నీళ్ళు అందుతూ ఉండాలి రూటుకి. ఆ వేరుకు నీళ్లు అందుతున్నంత వరకు ఆకు వాడిపోదు, అందుతున్నంత వరకు ఆ చెట్టు ఫలాలను ఇస్తుంది. నీళ్లు అందుతున్నంత వరకు అది క్షేమంగా ఉంటుంది, అది సజీవంగా ఉండగలదు. రూట్ ఏదైతే ఉందో అది ప్రాముఖ్యం. ఆకు పచ్చగా కనిపిస్తుందని అంటే దాని యొక్క కారణం ఏంటి అని అంటే, అది రూట్ కరెక్ట్ ప్లేస్లో ఉంది అని అర్థం. మన ఆత్మీయ జీవితం కూడా కరెక్ట్గా ఉండాలి అని అంటే మన రూట్ ఒకటి ఉంటుంది కదా మనకి. ఆ రూట్ను చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. ఆ రూట్కి జాగ్రత్తగా మనం వాటర్ అందిస్తూ ఉండాలి. వాటర్ అంటే వాక్యము, వాక్యానికి సాదృశ్యంగా ఉంది కదా. ఆ రూట్ ఎక్కడుంది? మన జీవితంలో మనం ఫలించాలి అని అంటే, ఆత్మలో ఎదగాలి అని అంటే ఆ రూట్ ఎక్కడుందో కనుక్కోవాలి మనం. ఆ వేరు ఎక్కడుందో మన జీవితంలో, ఆ వేరుకు నీళ్ళు అందుతూ ఉండాలి. దీనినే ఆత్మ సంబంధమైన విషయాలు. ఆత్మ ఎదగాలి అని అంటే 1 కొరింథియన్స్లో క్షమించండి, మొదటి యోహానులో 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాను. 1 యోహాను 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. ఆయన బీజము సీడ్, ఆయన సీడ్ ఉంటుంది. ఆయన బీజం ఏంటి? ఆయన సీడ్ అంటే ఆయన మూలముగా పుట్టిన వారిలో ఆయన సీడ్ ఉంటుంది. ఏంటి? ఎవరు ఆయన సీడు? పరిశుద్ధాత్ముడు కదా, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మూలముగా పుట్టితే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడుంటాడు? మనలో, మన శరీరంలో ఎక్కడుంటాడు? హృదయములో కదా, హృదయములో నివాసం చేస్తాడు. అంటే రూట్ ఎక్కడుంది? ఆ బీజం ఎక్కడ ఉండాలి? ఎక్కడ పడాలి? ఆ హృదయంలో పడిన ఆ సీడ్కి ఎప్పుడు నీళ్ళు అందుతూ ఉండాలి కదండి, ఎప్పుడు వాక్యం అందుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితము మన హృదయం మీద ఆధారపడ్డది. మన వేరు ఎక్కడైతే ఉందో, మన సీడ్ ఏదైతే ఉందో దాని మీద ఆధారపడ్డది. దానికి నీళ్ళు అందుతున్నాయా లేదా అన్న దాని మీద ఆధారపడ్డది. బయట చేసేది, ఆలోచన చేసేది, ఎమోషన్స్తో మాట్లాడేది, ఎమోషన్స్తో నిర్ణయాలు తీసుకునేది, మన మైండ్ సెట్ మీద ఆధారపడేది, కనిపించే దాని మీద ఆధారపడి పరిస్థితులను బట్టి మనము ప్రవర్తించేది కాదు ఆత్మీయ జీవితం. మన రూట్కు నీళ్లు ఎప్పుడు అందుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎదుగుతూ ఉన్నప్పుడు, లేకపోతే వర్ధిల్లుతూ ఉన్నప్పుడు, మన ఆత్మీయ జీవితం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆకు వాడిపోదు. అంటే మన జీవితము చక్కగా నడుస్తుంది, ఫలిస్తుంది, భద్రంగా ఆయన చక్కగా నడిపిస్తాడు. బయట పరిస్థితులు చూడాల్సిన అవసరంలా, అది ఏ విధమైన పరిస్థితి అయినప్పటికీ కూడా అవన్నీ ఆకు పచ్చగా ఉంది, ఆకు ఎండిపోవట్లేదు కదా, కనిపిస్తున్నప్పుడు ఆకు ఎండిపోవట్లా, అది ఆ ఆకు రాలిపోవట్లా, ఇంకా ఫలాలు ఇస్తుంది ఆ చెట్టు. మన జీవితంలో కూడా ఏ సమస్య వచ్చినా అది మనల్ని తాకడానికి అవకాశం లేదు. ఎండిపోయిన జీవితం ఉండడానికి అవకాశం లేదు, పడిపోవడానికి అవకాశం లేదు. అభద్రతా భావంలోకి అధైర్యపడుతూ లేకపోతే భయపడుతూ జీవించాల్సిన అవసరం లేదు. ఎందుకు? లోపల ఆత్మ ఎదుగుతుంది, వర్ధిల్లుతూ ఉన్నప్పుడు ఆశీర్వాదాలే ఉంటాయి. అన్ని విషయాలలో వర్ధిల్లుతామే తప్ప
వేరే లేకపోతే ఈ లోకంలో విషయాలను చూసినప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు, జడియాల్సిన అవసరం ఉండదు, కలవరపడాల్సిన అవసరం ఉండదు. వాడిపోదు ఆకు. ఇది మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మ సంబంధమైన విషయాల మీద మాత్రమే, దేనికోసమైతే మనము ప్రయాసపడుతున్నామో ఈ లోకంలో, వాటిని సంపాదించుకోవడానికి, పొందుకోవడానికి నీ జ్ఞానము, నీ ఆలోచనను ఎట్టి పరిస్థితులలో ఉపయోగించమాక అని దేవుడు మాట్లాడుతున్నాడు స్పష్టంగా. మనం నేర్చుకుంటున్నది అదే. మన ఆలోచన, మన జ్ఞానము పని చేయొద్దు. హృదయములో ఉన్న ఆ వేరు ఏదైతే ఉందో, ఆ సీడ్ ఏదైతే ఉందో దానికి నీరు అందించడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో. ఆ నీరు లేకపోతేనే సమస్య, నీరు అందకపోతేనే సమస్య. ఆకు వాడిపోతుంది, పండ్లు ఉండవు కదండి, ఆకు వాడిపోతుంది. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనం కిందికి వద్దాం. ఒక మాట, బీజము నిలుచును కనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. అంటే ఈ లోకంలో ఉన్నదంతా ఏముంది? లోకంలో ఉన్నది శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మము. ఇది అపవాది నుంచి పుట్టినవి, లోకాధికారం నుంచి పుట్టినవి. అవి ఏవైనా కానీ పాపము చేత మనల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ లోక ఆకర్షణలకు ఎట్టి పరిస్థితులలో లొంగిపోము అని అర్థం. పాపము చేయడు, చేయజాలడు, అవకాశం లేదు అని అర్థం. ఆ సీడ్ ఏదైతే ఉందో, ఆ వేరు ఏదైతే ఉందో, ఆ బీజం ఏదైతే ఉందో, నీరు అందుతూ ఉన్నప్పుడు పాపము చేసే అవకాశమే లేదు, తప్పిపోయే అవకాశమే లేదు. ఈ శరీరము శిథిలమైపోయినా, గుడారము శిథిలమైపోయినా, మన ఆత్మీయ ప్రయాణము, మనల్ని మనం చూసుకుంటూ భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఆత్మీయ జీవితము ఆ వేరు మీద ఆధారపడి, ఆ హృదయం మీద ఆధారపడి జీవించే ప్రయత్నం చేస్తున్నప్పుడు చక్కగా మన కొరకు నిర్మించబడిన, పరలోకములో నిర్మించబడిన, కట్టబడిన నివాస స్థలము వైపుగా మన ప్రయాణం ఉంటుంది. తప్పిపోయే అవకాశం ఖచ్చితంగా లేదు అన్నది లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. దీనిని బట్టి 10వ వచనంలో దేవుని పిల్లలెవరో, అపవాది పిల్లలెవరో తేటపరచబడుతున్నది. నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. 2 విషయాలు స్పష్టంగా రాయబడింది. ఆ బీజము నాలో ఉన్నట్లయితే, ఆయన బీజము నాలో ఉన్నట్లయితే నీతిని జరిగిస్తాను, నా సహోదరుణ్ణి ప్రేమిస్తాను, నా చుట్టుపక్కల వారిని ప్రేమిస్తాను. సింపుల్గా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. రైచియస్ లైఫ్, నీతిని ప్రేమించడం, రైట్ బిఫోర్ గాడ్. రైచియస్ లైఫ్ అంటే రైట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట సరిగా జీవించడం, నీతిగా జీవించడం. అంటే నా చుట్టుపక్కల వారిని, నా సహోదరులను, నా పొరుగు వారిని ప్రేమిస్తాను. ఇది జరుగుతుందా? ఇది జరుగుతుంది అని అంటే మన హృదయంలో ఎవరున్నారు? దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో పరీక్ష చేసుకోండి అంటున్నాడు. మనము దేవుని మూలముగా పుట్టిన వారము అని అర్థం. నేను ప్రేమించలేకపోతున్నాను అని అంటే అర్థం ఏంటి? క్షమించలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? నీతిగా జీవించలేకపోతున్నాను అంటే అర్థం ఏంటి? దేవుని ఎదుట నా జీవితం సరిగా లేదు, నా మాట, ఆలోచన, తలంపులు, క్రియలు సరిగా లేవు అంటే అర్థం ఏంటి? అది చెప్తున్నాడు యోహాన్ గారు. పరీక్ష చేసుకో, దేవుని పిల్లవా, దేవుని పిల్లల, అపవాది పిల్లల. ఇలా చేయకపోతే అపవాది పిల్లలు, ఇలా చేస్తున్నాము అనంటే దేవుని పిల్లల. క్లియర్గా ఉంటుంది వాక్యం ఎప్పుడు కూడా. కాకపోతే ఆలోచన చేయడానికే మనం ప్రయత్నం చేయం. ప్రేమించలేకపోతే అపవాది పిల్లలము, దేవుని ఎదుట నీతిగా జీవించే ప్రయత్నం చేయకపోతే అపవాది పిల్లలమే. లోపల బీజం సరిగా లేకపోతే మనం ప్రేమించలేం. ఆ వేరుకు నీరు అందకపోతే మనం ప్రేమించలేం. హృదయంలో నీరు ఎప్పుడు మనం పోసుకునే ప్రయత్నం చేయకపోతే ప్రేమించలేము, నీతిగా జీవించే ప్రయత్నం చేయలేము. క్రైస్తవ జీవితం హృదయానికి సంబంధించింది, కనిపించని దానికి సంబంధించింది, నిత్యమైన ఆ రాజ్యానికి సంబంధించింది, పరలోక రాజ్యానికి సంబంధించింది. ఇవన్నీ తెలిసినప్పుడు మరి నేను ఏ విధంగా జీవించే ప్రయత్నం చేస్తున్నాను? ఎందుకు నేను ఆత్మలో ఎదగలేకపోతున్నాను? ఎందుకు నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నాను? ఎందుకు క్షమించలేకపోతున్నాను? మన బీజము
ఆ నీటి కాలువల యోరన ఆ చెట్టు నాటబడి ఉంటే పచ్చగా ఉంటుంది, ఫలాలను ఇస్తుంది. నాటబడలేదు కాబట్టే ఆకులు రాలిపోతున్నాయి, ఆకులు వాడిపోతున్నాయి, ఫలాలు లేకుండా ఉన్నాయి. ప్రేమించలేని స్థితిలో ఉన్నాం, నీతిగా జీవించలేని స్థితిలో ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇది తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? నేను కుదరదు కదా అలా ఉండడానికి. అమ్మో, ఇది కాదు నా జీవితం, ఎందుకొరకు కాదు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నది, ఎందుకొరకు కాదు ఆయన నన్ను రక్షించుకుంది. ప్రేమించాలి, నీతిగా జీవించాలి, క్షమాపణ అడగాలి, సరిచేసుకోవాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ చూపించాలి, మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి, హృదయానికి ఎప్పుడు వాక్యం అందుతూ ఉండేలా ప్రయత్నం చేయాలి. కనిపించే ఈ శిథిలమైన నివాసం కొరకు కాదు మనము జీవిస్తున్నది అన్నది అర్థమైపోవాలి మనకి. మన హృదయము చాలా మోసకరమైనది, సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంది, దానికి స్వస్థత కావాలి. ఘోరమైన వ్యాధి ఉంది దానికి, స్వస్థపరచబడ్డామా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ నీరు అందుతూ ఉన్నప్పుడు హృదయం స్వస్థపరచబడుతుంది కదండి. ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు గుర్తు, హృదయంలో జరుగుతున్న ఒక స్టోరీ, కనిపించని ఒక స్టోరీ రాయబడింది మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కదండి. ఒక స్టోరీ ఉంది 43, 44, 45 వచనాల్లో. కనిపించని ఆ హృదయ స్థితి మీదనే మన ఆత్మీయ జీవితం ఆధారపడింది అని అనుకున్నప్పుడు, హృదయంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశామా ఎప్పుడన్నా? ఏ విధంగా ఏ పరిస్థితులు జరుగుతున్నాయో, కనిపించని ఆత్మలోకంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నము చేశామా? చేయడానికి ప్రయత్నం చేశామా? ఒకసారి చూద్దామా క్లుప్తంగా. ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను, చెప్పానమా అని అనుకుంటున్నాను. ఒకవేళ తెలియకపోతే క్లుప్తంగా ఫాస్ట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 43, 44, 45 వచనాలలో, అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టవతరం వారికి సంభవించును. మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. మనుష్యుని గురించి రాయబడింది కదా, అంటే నీ గురించి, నా గురించి, మన గురించి రాయబడింది. మనకు దయ్యాలకు సంబంధం ఏంటి కదండి? దయ్యాల గురించి రాయబడింది, 8 దయ్యాల గురించి రాయబడింది అక్కడ. మన స్థితి చెడ్డదైపోతుందంట. చివరిగా కంక్లూజన్ అదే, మనిషి స్థితి చెడ్డదైపోతుంది. ఎందుకు చెడ్డదైపోతుంది? పైన ఏదో ఒక స్టోరీ రాయబడింది, అక్కడ ఏదో దయ్యాలకు, అంటే దయ్యాలకు మనకేదో సంబంధం ఉందనేది కదా అర్థం. కానీ కనిపిస్తున్నాయి దయ్యాలు, చూస్తున్నామా వాటిని? కనిపించట్లా, చూడలేం మనం. కానీ మన ఆత్మీయ స్థితి దాని మీదనే ఆధారపడ్డది, కనిపించని దాని మీదనే ఆధారపడ్డది. మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఎట్లా ఉంది? చెడ్డదిగా ఉంటుందట. మరి అలాంటి జీవితం జీవించడానికి కాదు కదా నన్ను మనల్ని ఆయన పిలిచింది. అలాంటప్పుడు ఏం జరుగుతుంది? నీకు నాకు తెలియకుండా చాలా విషయాలు జరుగుతున్నాయి మన జీవితంలోనే, మన హృదయంలోనే జరుగుతున్న స్టోరీ ఇది, సంఘటనలు ఇవి. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. మనుష్యుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందంటే అపవిత్రాత్మ ఎక్కడుంది? మనుష్యుల్లోనే ఉంది అని కదా అర్థం. అంటే మనిషిలో ఉందనే కదా అర్థం. ఎందుకుంది అపవిత్రాత్మ ఒక మనిషిలో? నీలో, నాలో, మనలో అపవిత్రాత్మ ఉంది అంటే మనిషికి అపవిత్రాత్మకు సంబంధం ఉంది. అపవిత్రాత్మ మనిషిలోనే ఉన్నాడు, కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? అపవిత్రాత్మ ఎందుకు విడిచిపెట్టి అసలు ఎందుకు ఉంది? ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు? ఎప్పటి నుంచి ఉంది? ఆలోచన చేసామా ఎప్పుడన్నా? ఉంది అని అంటే ఎప్పటి నుంచో ఉండాలి కదా. ఎప్పటి నుంచో ఉన్నవాడు ఎందుకు ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కదా? ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది ఆత్మ సంబంధమైన విషయాలు. ఆత్మలో వర్ధిల్లకపోతే నేను వర్ధిల్లలేను, అందుకనే వర్ధిల్లమంటున్నాడు ఆయన. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లు, లేకపోతే చాలా పరిస్థితులు జరుగుతున్నాయి నీకు తెలియకుండా నీ హృదయంలోనే.
ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? అది వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతుంది. నీరు లేని చోట్ల తిరుగుతుంది అంటే ఎందుకు నీరు లేని చోట్ల తిరుగుతుంది? విశ్రాంతి కొరకు. నీరు లేని చోట్లనే దానికి విశ్రాంతి దొరుకుతుంది, వేరే చోట దొరకదు కదండి. నీరు లేని చోట్ల తిరుగుతుంది అని అంటే అర్థం ఏంటి? విశ్రాంతి కొరకు నీరు లేని చోట్ల తిరుగుతుంది. బయటకు వచ్చి విశ్రాంతి కొరకు నీరు లేని చోట్ల తిరుగుతుంది అంటే నీరు లేని చోట్ల దానికి విశ్రాంతి దొరుకుతుంది కదా అనే కదా దాని అర్థం. నీరు లేని చోట్ల విశ్రాంతి దొరుకుతుంది. మరి అలాంటప్పుడు అది బయటికి ఎందుకు వచ్చింది ఒక మనిషిలో నుంచి? విశ్రాంతి కొరకు బయట వెతుకుతుంది అని అంటే మన హృదయంలో, లేకపోతే ఆ వ్యక్తి ఎవరినైతే విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఆ వ్యక్తి హృదయానికి సంబంధించిందే కదా ఇది. ఒక వ్యక్తిలో నుంచి బయటకు వచ్చిందంటే ఎక్కడ ఉండాలి అది? ఎక్కడ నివాసం చేస్తుంది అది? హృదయంలోనే. ఆత్మ సంబంధమైన విషయాలు ఇవి, హృదయానికి సంబంధించిన విషయాలు ఇవి. హృదయములో నివాసం చేస్తున్న పవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయింది? విశ్రాంతి కొరకు. ఎందుకు? లోపల విశ్రాంతి లేదా ఇప్పుడు దానికి? ఇంతకుముందు ఉన్నప్పుడు విశ్రాంతి ఉంది, ఇప్పుడు ఎందుకు విశ్రాంతి లేదు? బయటకు వచ్చి విశ్రాంతి వెతుకుతుంది నీరు లేని చోట్ల అంటే బయటకు విశ్రాంతి వెతుక్కుందంటే లోపల విశ్రాంతి లేదు అని దానికి అర్థం. లోపల ఎందుకు విశ్రాంతి లేదు? లోపల నీరు వచ్చి చేరింది కాబట్టి దానికి విశ్రాంతి లేదు. నీరున్న చోట అది ఉండడానికి అవకాశం లేదు. అపవిత్రాత్మ నీరున్న చోట ఉండడానికి అవకాశం లేదు, ఉండదు. అందుకనే మన నీరు గురించి అందుకే కీర్తన గ్రంథంలో మనం మాట్లాడుకున్నది. ఆ చెట్టు ఆ నీటి కాలువల ఓర నాటబడ్డది. మనం ఎక్కడ నాటబడ్డాలి? మన ఆ వేరుకి, ఆ హృదయానికి ఏం అందుతూ ఉండాలి? నీరు అందుతూ ఉండాలి, వాక్యం అందుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం కనిపించే బయట జీవితము ఏ విధంగా ఉంటుంది? ఆత్మలో వర్ధిల్లుతూ బయట కనిపించినప్పుడు దేవుని నామం ఘనపరచబడే విధంగా మన ఆత్మీయ జీవితం ఉంటుంది. అన్నిట్లో ఫ్లరిష్ అవుతూ ఉంటాం. ఎప్పుడు లోపల నీరు అందుతూ ఉండాలి. లోపల నీరు అందుతూ ఉన్నప్పుడు లోపలికి నీరు పోయింది కాబట్టి, క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత లోపల నీరుంది కాబట్టి, లోపల ఉన్న ఈ అపవిత్రాత్మ అంతవరకు మన జీవితాలను అపవిత్రపరిచిన, దాని పేరే అపవిత్రాత్మ కదా. అపవిత్రాత్మ మన జీవితాలను అపవిత్రపరిచిన, లోకములోని విషయాల మీద శ్రద్ధ చూపించేలా చేసిన, లోకములో మునిగేలా చేసిన ఈ అపవిత్రాత్మ అంటే అపవిత్రపరిచేది అది. మన జీవితాలను అపవిత్రపరిచేది అది. అపవిత్రపరుస్తున్న ఈ ఆత్మ మనలో నుంచి వెళ్ళిపోయింది, ఒక వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయింది. ఎందుకు? నీరు వచ్చి చేరింది కాబట్టి. చేర్చుకుంటూ ఉన్నప్పుడు అది బయటికి వెళ్ళిపోతుంది, కానీ అక్కడ బయట వెతుకుతూ ఉంది నీరు లేని చోట్ల విశ్రాంతి కొరకు, కానీ దొరకలేదు. దానికి విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకొని వచ్చి, నేను వదిలి వచ్చాను కదా, బయట దొరకలా, విశ్రాంతి దొరకలా, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తాను నా ఇంటిని. ఎవరు మనము? ఇల్లు. మన హృదయము ఇల్లు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేనికి సంబంధించింది మన ఆత్మీయ జీవితం? హృదయానికి సంబంధించింది. హృదయంలో ఎవరు ఉంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఏముంది మన హృదయంలో? అపవిత్రాత్మ ఉంది. మళ్ళీ వచ్చింది చూడ్డానికి. నా ఇంటిని చూస్తానని చెప్పేసి మళ్ళీ వచ్చి, వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట వచ్చి చూస్తే అక్కడ ఎవరు లేరు. ఏమని రాయబడింది? ఊడ్చి అమర్చి ఉండుట ఉంది. చూసింది, చాలా నీట్గా ఉంది. ఇంతకుముందు అలా లేదు మన హృదయం. అపవిత్రాత్మ ఉన్నప్పుడు ఊడ్చి అమర్చి ఉండలేదు మన హృదయం. ఎలా ఉంది? అపవిత్రతతో నింపబడింది, చెత్తా చెదారంతో నింపబడింది, లోకములోని విషయాల చేత నింపబడింది, కోపము, ద్వేషము, అసూయ చేత నింపబడింది.